అందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్లో భాగంగా మన రాష్ట్రంలో ఈ నెల జూన్ 20 తారీఖున అన్నదాత సుఖీ పథకం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. ఏ రోజైతే కనుక పిఎం కిసాన్ రిలీజ్ చేస్తారో అదే రోజు ఈ అన్నదాత సుఖీ పథకం అయితే ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. ఓకేనా? అయితే కనుక వీటి గురించి మనం ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పథకం వచ్చేసి అన్నదాత సుఖీ పథకం వచ్చేసి సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ కూటమి ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే సంవత్సరానికి ఎంత? 20,000 రూపాయలు. అందులో పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు అనేది 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 4 నెలలకు ఒకసారి 3 విడతలుగా అయితే ఇవ్వడం జరుగుతుంది 6,000 రూపాయలు. అది పోను మిగతాది 14,000 రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతలకు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఓకేనా? అయితే కనుక మనకు ఫస్ట్ విడత ఎప్పుడు ఇచ్చాడు, రెండో విడత ఎప్పుడు ఇచ్చాడు, మూడో విడత ఎప్పుడు ఇచ్చాడు అనే దాని గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం. ఫస్ట్ విడత వచ్చేసి 14,000 రూపాయలు అనేది 3 విడతలుగా డివైడ్ చేసింది. అయితే అందులో ఫస్ట్ విడత వచ్చేసి మనకు ఈ నెల జూన్ 20 తారీఖున ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సమాచారం అయితే అందింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు. ఆడికి ఎంత అవుతుంది? 7,000 రూపాయలు. ఓకేనా? 7,000 రూపాయలు అనేది ఫస్ట్ విడతలో వస్తుంది. నేను ఫస్టే చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే పిఎం కిసాన్ అమౌంట్ రిలీజ్ చేస్తారో అదే రోజే ఈ అన్నదాత సుఖీ పథకం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. కాబట్టి అది 2,000, ఇది ఒక 5,000, 7,000 అవుతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ అక్టోబర్లో రెండో విడత, అక్టోబర్లో మళ్ళీ 5,000 మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నదాత సుఖీ పథకం 5,000, కేంద్ర ప్రభుత్వాన్ని 2,000, అడిగి మళ్ళీ 7,000, 7,000 14,000 అవుతుంది. ఇంకెంత రావాలి? ఇంకా 6,000 రూపాయలు, 6,000 రావాలి కదా. 6,000 అనేది మూడో విడత. వచ్చే ఏడాది జనవరి 2026 జనవరిలో మన రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వాన్ని 2,000, అడిగి 6,000, టోటల్గా 20,000 రూపాయలు 3 విడతలకు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఒకటింది, కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే కనుక ఇస్తుందో అదే రోజే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయింది. కాబట్టి ఏమన్నా డేట్ మార్చాక చెప్పలేము. డేట్ అయితే ఇవే, కానీ డేట్ మార్చితే కనుక అందుకు అనుగుణంగా కూడా మార్చడానికి గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఓకేనా? ఇది మనకు అన్నదాత సుఖీ పథకం గురించి అప్డేటు. ఇంకపోతే కనుక ఎవరెవరు అర్హత లబ్ధి పొందుతారు అంటే కనుక ఇందులో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మన రాష్ట్రంలో టోటల్గా 93 లక్షల మంది రైతులు ఉన్నారు. 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వీటిలో ప్రజాప్రతినిధులు కావచ్చు, అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, ఆదాయం పన్ను చెల్లించేవారు కావచ్చు, వ్యవసాయ భూములు ఉంటూ వాటిని వినియోగించుకునే వాళ్ళు ఉండొచ్చు. అటువంటి వారిని అందరినీ తొలగించడం జరిగింది. ఓకేనా? అట 93 లక్షలలో అటు వారందరినీ తొలగించాక టోటల్గా వచ్చేసి 79 లక్షల మంది ఉన్నారు. 79 లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీ పథకానికి పరిధిలోకి వస్తారని రైతు సేవా కేంద్రాల ద్వారా పరిశీలన తేలింది. ఓకేనా? ఇక్కడికి బాగానే ఉంది. ఇక్కడ మళ్ళీ దీని తర్వాత మళ్ళీ జల్లెడ పెట్టినాడు. 93 లక్షలలో జల్లి పెట్టినాడు. ఎంతమంది ఏం కదా అని చెప్పేసి తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత 79 లక్షల మంది ఇచ్చినాడు. ఆ 79 లక్షల మంది కూడా మళ్ళీ వడపోత పోసినాడు. ఎట్లా పోసినాడు? 6 అంచెల వెరిఫికేషన్, అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ తీసుకున్నాడు. 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా చూడండి, లేకుంటే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, లేకుంటే 10 ఎకరాల భూమి పైబడి ఉందా, అర్థమవుతుందా? ఇట్లా మనకు ఇంతకుముందు చెప్పాం కదా, అవన్నీ తీసుకురావడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ మీటర్ కావచ్చు, 4 వీలర్ కార్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, మీ ఇంటి నిర్మాణం కావచ్చు, ఇట్లా 6 అంచెల మీ సంవత్సరం ఆదాయం కావచ్చు, ఇట్లా 6 అంచెల వెరిఫికేషన్ తీసుకురావడం జరుగుతుంది. అట్లా తీసుకొచ్చినప్పుడు టోటల్గా వచ్చేసి ఎంతమంది ఇచ్చారు? 45.71 లక్షల మంది మాత్రమే కుటుంబాలకు ఈ అన్నదాత సుఖీభవ అర్హులని తేల్చారు. అర్థమవుతుందా?
45.75 లక్షల కుటుంబాలకు అన్నదాత సుఖీ పథకం అర్హులని తేల్చినారు. అట్లా వెరిఫికేషన్ చేసినాడు, అట్లా చేయడం జరిగింది. అయితే ఇందులో ఇంకోటి, ఒక యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కుటుంబం ఒక యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అంటే యూనిట్ అంటేనే కదా, ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో నలుగురు ఉండని, ముగ్గురు ఉండని, ఇద్దరు ఉండని, కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలకి ఇద్దరికి పేరు మీద పొలం ఉంటేనే కదా ఇద్దరికి రాదు, ముగ్గురి పేరు మీద అంటే ముగ్గురికి రాదు, ఒకరికి మాత్రమే వస్తుంది కుటుంబంలో. అర్థమవుతుందా? కుటుంబంలో ఎవరికో ఒకరికి మాత్రమే వస్తుంది. నాకు అందరికీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు నా సపరేటు, మా అమ్మ వాళ్ళు సపరేట్ అంటే కుదరదు. ఒకటే రేషన్ కార్డులు ఉండాలి కాబట్టి రాదు. కుటుంబ రేషన్ కార్డు పరంగా ఒకరికి మాత్రమే. అదే రేషన్ కార్డు సపరేట్ అయితే కనుక వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ యూనిట్ ప్రకారంగా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు పిఎం కిసాన్ గురించి, మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనేది ఈ విధంగా అమలు చేయడం జరుగుతుంది. ఇందులో మనకు 93 లక్షలలో 79 లక్షల మంది తీసేయడం జరిగింది. అంటే వడపోత వచ్చినప్పుడు అంతమంది తగ్గినారు. ఆ 79 లక్షల మంది కూడా 6 అంచెల వెరిఫికేషన్ చేయగా 45.75 లక్షల మందికి వెళ్ళినారు. ఎంత డిఫరెంట్ వచ్చిందో ఒకసారి చూసుకోండి. కాబట్టి రైతులకు నేను చెప్పేది ఒకటే, మీ ఆధార్ కార్డుకు, మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. బై మిస్టేక్ పడకపోతే కనుక మళ్ళీ అవకాశం ఇస్తాడో లేదో తెలియదు, అంతే కదా. ఇప్పుడు చాలామంది గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏదైనా సంక్షేమ పథకం రిలీజ్ చేసినాడు అనుకో, ఒకసారి అమౌంట్ పడకపోతే మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చే పర్వాలేదు, ఇవ్వకపోతే కనుక అది ఇబ్బంది పడతారు. కాబట్టి అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎన్పిఎస్ఎల్ లింక్ ఉందా లేదా, మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా, మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఎల్లో. అర్థందా? అట్లా ఏదైనా ఉండే కూడా మీ ఆధార్ కార్డు సెల్ నెంబర్ లింక్ చేసుకోండి. అన్ని విధాలుగా రెడీగా ఉండండి. కాబట్టి ఎవరైనా రిలీజ్ చేసిన తర్వాత పడకపోతే ఎవరిని అడుగుతారు? పెట్టిన తర్వాత మాకు తెలియదంటే కనుక ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవి మనకు ఉన్నటువంటి అప్డేటు. ఇంకోటి, కౌలు రైతుల గురించి మనకు కౌలు కార్డు ఇవ్వలేదు గవర్నమెంట్, అవునా కదా. కౌలు కార్డే గవర్నమెంట్ ఇవ్వలేదు. మరి కౌలు రైతులకు ఎలా ఇస్తారో నాకు తెలియదు. కానీ ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, కౌలు గుర్తింపు ఇవ్వలేదు, పంటకాలం యొక్క నమోదే, వారి జాబితాలు కూడా తయారు చేయలేదని చెప్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంత ఈ సంవత్సరం వాళ్ళకు ఉండకపోవచ్చు కౌలు రైతులకు. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మరి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చి చెప్పలేం. కాబట్టి కౌలు రైతులకైతే కనుక ఉండకపోవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి అన్నదాత సుఖీ పథకము. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.